కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాల్లో చుక్క నీరును సైతం వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరగనున్న కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణలో స్వయంగా పాల్గొననున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ట్రైబ్యునల్ విచారణ నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్ జల సౌధాలో న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖ నిపుణులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధించేందుకు బలమైన వాదనలు వినిపించేందుకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేశామని ఉత్తమ్ తెలిపారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకి 71% కేటాయింపులు ఉండాలన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65% నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏపీ అక్రమంగా 291 టీఎంసీల నీటిని వినియోగిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతోందన్న ఉత్తమ్ రాష్ట్ర హక్కులను ట్రైబ్యునల్ ఎదుట జరిగే వాదనల్లో వినిపిస్తామని వివరించారు.